ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటున కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చోటున మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాది వందనములు తండ్రి. ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో ఈరోజు ఎన్నో సమస్యలు గుండా వెళ్ళుంటారు, బాధలు గుండా వెళ్ళుంటారు, ఇబ్బందులు గుండా వెళ్ళుంటారు, టెస్ట్ ఫేజ్లో వెళ్ళుంటారయ్యా. కానీ ప్రభువా, నమ్మకమైన దేవుడు నీవే కనుక ప్రభువా, వారు చేయి విడవలేదన్న నమ్మకంతో మేము ఉన్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మేము చేసిన ప్రతి పని పాటలో నువ్వు తోడున్న రీతిని బట్టరికే కోట్లాది వందనములు తండ్రి. మేము చేసిన ఏ పనిలోనైనా ఏదైనా తప్పిదం ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామయ్యా. మేము ఏ తప్పిదము కూడా మా జీవితంలో జరగకుండా నీవే నీ కంచె వేసి కాపాడండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ, నీవే మాకు తెలియజేయ్యా. ఇది తప్పు, ఇది ఒప్పు అని నీవే మాకు తెలియజేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభు ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే శ్రమ ఉందో, ఇబ్బంది ఉందో, ఇరుకుందో ప్రభు, ఈ ప్రార్థన ఆలకిస్తుండగానే వారి జీవితంలో ఆ శ్రమని, ఆ బాధని, ఆ వేదనని తొలగించమని అడుగుతున్నామయ్యా. దేవా, నీవన్నావు కదయ్యా, ఈ భూలోకంలో ఏదైతే ఇద్దరు ముగ్గురు కలిసి విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది, ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది అన్న రీతిగా ప్రభువా, వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రభువా దేవా ఇప్పుడే విడుదల చేస్తున్నామయ్యా. తండ్రి, వారి జీవితంలో శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని దయచేస్తానని ఈ ప్రార్థన ఆలకిస్తూ, విశ్వసిస్తూ, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగును గాక అని ప్రకటిస్తూ ఈ రాత్రంతా మంచి నిద్రను దయచేస్తామని, ఎటువంటి కీడు మమ్మల్ని సంభవించకుండా నీవే కాచి కాపాడతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.